మనం ఇంతకు ముందు ఊళ్ళల్లో మునగ చెట్లు, మునక్కాయలు అవి ఇళ్ళల్లో ఈజీగా దొరికేసేవి పంచుకునేవాళ్ళు, వండుకునేవాళ్ళు. కానీ ఆకులను ఎవరు ఎప్పుడు పట్టించుకోలేదులెండి. అంత ఈజీగా దొరికేయి కాబట్టి. హ్మ్. కానీ ఇప్పుడు మునగ పొడి, మునగాకు పొడి ఇలాంటివన్నీ మార్కెట్‌లో అలా పెడితే అలా సేల్ అయిపోతున్నాయి. హ్మ్. అంత దాని ప్రత్యేకత ఎందువల్ల తెలుసుకున్నారో, ఎందుకు తెలుసుకున్నారో గానీ జనాలు బాగా వాడుతున్నారు, కొంటున్నారు. ఏంటంత గొప్ప మునగాకు పొడి? మునగ ఆకులో మీకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది. ఈ వాత ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, కఫ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా పనిచేస్తది. ఎందుకంటే దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువుంది. దానివల్ల మీకు రక్తహీనత తగ్గిపోతది. ప్లస్ మీరు ఒక ఆరెంజ్‌లో విటమిన్ సి, ఒక ఆరెంజ్‌లో ఎంతుందో దానికి 5% ఎక్కువుంది. హుహు. ఈ ఆకులో 5% ఎక్కువ విటమిన్ సి ఉంది మీకు. అది కాకుండా దీనిలో మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, కాల్షియం ఉంది. సో, మీ ఎముకలు గట్టి పడతాయి. ఓహ్! ఇది పౌడర్‌లుగా కూడా యూజ్ చేయొచ్చు మీరు. లేదంటే రసం తీసేసి లేదా కూరగా కూడా వండుకోవచ్చు. సో, ప్రతిదీ ప్లస్ ఇది మీకు ప్రతి లా కూరగా కూడా వండుకోవచ్చు. లేదా పౌడర్‌గా చేసుకొని మీరు ప్రతి కూరల్లో పైన చల్లుకున్నా ఓకే. లేదా హుహు. రసం తీసేసి అది తాగినా మంచిదే. హ్మ్. దీనిలో మళ్ళీ విటమిన్ ఏ కూడా ఉంది. ఓహ్! క్యారెట్‌లో ఉన్నంత విటమిన్ ఏ మీకు కొన్ని ఆకూరలో కూడా ఉంది. హుహు. సో, ఇది ప్రతి ప్రాబ్లమ్స్‌కి యూజ్ అవుతదనమాట. ప్రతి సిస్టమ్‌కి. ఇగ ఏ రకమైన ప్రాబ్లమ్ అయినా మునగాకు ఒక ఔషధం. అది మీరు ట్రీట్‌మెంట్‌గా కాకుండా ఒక సప్లిమెంటరీగా గూడా అంటే మీకు ఓహ్! ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అంటాం గదా! హ్మ్. ఇది ముందే తీసుకునే వల్లగా మీకు విటమిన్ ఏ, ఐరన్ గాని, అన్నీ విటమిన్ సి అందుతాయి డెఫిషియన్సీ ఏది బాడీకి. మెగ్నీషియం, కాల్షియం అన్నీ వస్తాయి గాబట్టి హ్మ్. మీరు కంపల్సరీ వాడాలి. పిల్లలకి గూడా ఇవ్వాలి ఇది యాక్చువల్లీ. హ్మ్. సో, ఏదన్నా ప్రాబ్లమ్ వస్తేనే దానికి సొల్యూషన్‌గా వాడడం కాదండి. ఎలాంటి రోగాలు, ప్రాబ్లమ్స్‌లో లేకపోయినా కూడా రెగ్యులర్‌గా దాన్ని మన ఫుడ్‌లో దాన్ని పొడి చేసుకొని ప్రతి కర్రీలో చల్లుకోవచ్చని చెప్తున్నారు. అది మనము తిందాం, పిల్లలకు కూడా పెడదాం. రైట్.